డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి లోగో డిస్ప్లే అవ్వట్లేదు. సో టూ డిఫరెంట్ మెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ లోగో అనేది యాక్చువల్గా డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ కాగ్నిజెంట్ అనమాట. సో కాగ్నిజెంట్ అనేది డిఫరెంట్ ఫార్మాట్స్ అనేవి యూజ్ చేస్తుంది. సో అందువల్ల కొన్నిటిలో లోగోస్ ఉంటాయి, కొన్నిటిలో ఉండవు. సో ఎవరికైతే ఆన్ క్యాంపస్ జరుగుతుందో వాళ్ళకి మ్యాక్సిమం చాలా మటుకి లోగోస్ అనేవి ఉంటాయన్నమాట. సో కమింగ్ టు ఆఫ్ క్యాంపస్ స్టూడెంట్స్, సో వాళ్ళకైతే లోగో అనేది ఉండదు. సో లోగో అంటే సెలెక్ట్ అయినట్టు, లోగో లేకపోతే సెలెక్ట్ అవ్వలేనట్టు అనేది ఏమీ ఉండదు. సో ఇది జస్ట్ కంప్లీటెడ్ మెయిల్. ఎవరికైతే ఇంటర్వ్యూ కంప్లీట్ అయిందో వాళ్ళకి ఇంటర్వ్యూ కంప్లీషన్ మెయిల్స్ ఇలా వస్తాయన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లోగో మెయిల్. సో కొంతమందికి ఆఫ్ క్యాంపస్ అయినా లోగో అనేది డిస్ప్లే అవుతుందంట. సో లోగో డిస్ప్లే అయినా మనకి, సో వాళ్ళు రిక్రూటర్స్ డిఫరెంట్గా పంపిస్తారు మనకి ఫార్మాట్స్లో. సో అందువల్ల మనకి కొంతమంది పంపించవచ్చు, కొంతమంది పంపించకపోవచ్చు. సో అది ఇష్యూ ఏం కాదు మనకి. సో అలాగే ఇక్కడ ఫేజ్ 2 వాళ్ళకి కూడా 22-26 మే ఈ గ్యాప్లో అయితే మనకి రిజల్ట్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ రిజల్ట్. మీరు చూసుకోవచ్చు, మనకి జెన్సీ రావాలంటే కమ్యూనికేషన్ గుడ్ ఉండాలి, అండ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 18 to 20 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, అండ్ కోడింగ్ 3 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు జెన్సీ అయితే వస్తుంది. అండ్ జెన్సీ ప్రో రావాలంటే కమ్యూనికేషన్ బాగుండాలి, యాప్టిట్యూడ్ 20+, అండ్ జెన్సీ ప్రోకి కోడింగ్ వచ్చేసి 4/5. అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, లేకపోతే 5/5. జెన్సీ నెక్స్ట్ కావాలంటే కమ్యూనికేషన్ చాలా బాగా పర్ఫామ్ చేయాలి, అండ్ యాప్టిట్యూడ్ 20+ క్వశ్చన్స్ అయితే యాప్టిట్యూడ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ వచ్చేసి 5/5 అయిపోయి లెస్ టైం, అంటే మనం ఎక్కువ టైం తీసుకోకుండా 5/5 కంప్లీట్ చేసేస్తే, అంటే 5 క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ ఆన్సర్లో కరెక్ట్గా ఉంటే అప్పుడు జెన్సీ నెక్స్ట్ అయితే వస్తుంది. కొంతమందికి వచ్చేసి కోడింగ్ అవ్వలేదు, ఎస్క్యూఎల్ అయిపోయింది, అండ్ HTML కూడా అయిపోయింది. సో